కురుక్షేత్రం అంటే అదొక యుద్ధం. మంచి మీదన చెడు యుద్ధం చేద్దాం అనుకుంది. చెడు మీద మంచి గెలిచింది. కానీ ముందంతా చెడే గెలిచింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మేము ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్తున్నటువంటి వాళ్ళు యుద్ధం చేస్తున్నాం అంటున్నారు. అది అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరూ కూడా. ఇద్దరూ కురుక్షేత్రాన్ని చూపిస్తున్నారు. ఇద్దరూ కూడా మేమే పాండవులం అంటున్నారు. ఎదుటి వాళ్ళు కౌరవులు అంటున్నారు. ఇక రేపు పొద్దున జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఎవరు కౌరవులు, ఎవరు పాండవులు అనేటువంటిది కేవలం ప్రజలు మాత్రమే. బేసిక్‌గా మంచేది, చెడేది ప్రజలకు సంబంధించినంత వరకు ఏది మంచి అనుకుంటారు, ఏది చెడు అనుకుంటారు, ఇది తేలబోతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత 70 ఏళ్లలో జరగనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఉంది. అన్ని వ్యవస్థలు విలువలు పడిపోయినాయి, దిగజారిపోయినాయి. ఇప్పుడు నిజం మాట్లాడితే బూత్ అవుతోంది, బూత్ మాట్లాడితే నీతి అవుతోంది. ఈ దశలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా అయిపోయాక మంచి గెలవాలి, అదే సందర్భంలో నీతి గెలవాలి. భవిష్యత్తులోనైనా సరే మంచితనం అనేటువంటి రూట్లోకి రాజకీయం రావాలని కోరుకుంటాను.